శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం సువాసిని పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీపీఠం కమిటీ మెంబర్లు, అమ్మవారి భక్తులు నెల్లూరు నుండి హైదరాబాదు, విజయవాడ, ఒంగోలు, చీరాల, బాపట్ల మరికొన్ని ప్రదేశాల నుండి ఆలయానికి చేరుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు పసుపు కుంకుమ, చీర, పూజా సామాగ్రి భక్తులకు అందించారు. అనంతరం ఆలయంలో వచ్చిన భక్తులు పారాయణం, పాద పూజ మొదలగు కార్యక్రమాలు జరిపించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम वीराम भगवाय नमः ओम वीराय नमः ओम भगवान नमः ओम देवस्तम नमः ओम विजन नमः साया नमः ओम भगवान नमः ओम नमः వాస్తవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు మన గుళ్ళో శివయ్య స్వామి ఆధ్వర్యంలో లలితా సహస్రనామం 1,10,00,000 పూర్తయిన సందర్భముగా మహిళలకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సుహాసిని పూజ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఈ పూజ కోసము ఒక నెల్లూరు ప్రజలే కాకుండా హైదరాబాదు, చీరాల, బాపట్ల, ఒంగోలు ఇలా అనేక ఊర్ల నుంచి మహిళలు వెల్లువెత్తారు. ఇక్కడ మనము 1000 మంది అనుకుంటే సుమారు 2000 మంది హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వచ్చుతున్నారు. అలాగే మూడవ శుక్రవారము ఈ ఆలయంలో గోరింటాకు అలంకారము ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే 4వ శుక్రవారము శాకాంబరి అలంకారము చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. జైవాసవి. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సుహాసిని పూజా కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి 1008 మంది మహిళలకి, ముత్తైదువులకి పసుపు, కుంకుమ, జాకెట్టు, చీరలతో పాటు వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ యొక్క కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మన ప్రధాన అర్చకులు శివయ్య స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే మధ్యాహ్నం భోజనాలు కూడా అందరికి కూడా ఏర్పాటు చేసినాము. తర్వాత 24వ తారీఖున ఈరోజు గోరింటాకు అలంకారం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. 350 కిలోల ఈ యొక్క గోరింటాకుతోటి అట్లాగే కోన్స్ తోటి కూడా అందరికీ కూడా మహిళలకి అలంకరించడం జరుగుతూ ఉంది. అట్లాగే చివరి శుక్రవారం రోజు శాకాంబరి అలంకారము 10 టన్నులు కూరగాయలు, పండ్లు, అలాగే మారక ద్రవ్యాలతోటి అట్లాగే రకరకాల పుష్పాలతోటి కూడా ఈ యొక్క గుడిని అలంకరించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. దేవాస్వి. శ్రీ వాసవి కన్యకావర దేవస్థానం శివయ్య స్వామి శ్రీపీఠం గురువేలు లలితా కోసం మాట్లాడింది. లలితా సరస్నామం 1,10,00,000 పూర్తయిన సందర్భంగా ఈరోజు వాసవి కన్యకావర గుడిలో 1008 సువాసినులకి
పాదపూజ చేసి చీరాజాగర పసుపు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి జరిగింది ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కూడా. ఎక్కువ మంది జనాలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, వచ్చి ఎక్కువ మంది మహిళలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది కాకుండా లలితా సరస్నామం ఇప్పుడు 1 కోటి అయిపోయింది, ఇక 2 కోట్లు ఈ సంవత్సరం చేస్తున్నాం, మళ్ళీను అన్ని జిల్లాల్లో చేస్తున్నాము. ఇంట్లో కూడా భక్తులు సహకరిస్తారని కోరుకుంటున్నాము. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.